టీడీపీ జనసేన మధ్య ఏదో జరుగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దాగుడు మూతలు మొదలయ్యాయి. రెండు పార్టీల మధ్య పొసగటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. కూటమి భాగస్వామి అయిన కేంద్రంలోని బీజేపీ కూడా పట్టించుకోవటం లేదు. ఇప్పుడేం జరగబోతోంది? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ పాలనపై ఆయనకు ఆసక్తి తగ్గిందని చెబుతున్నారు. కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ 3 పర్యాయాలు డుమ్మా కొట్టారు. 2 సార్లు కాసేపు కూర్చొని వెళ్లిపోయారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందినప్పటికీ రాలేనని చెబుతూ పవన్ విశాఖ వెళ్లిపోయారు. అందుకు ప్రతిగా విశాఖలో పవన్ పాల్గొన్న ఏనుగుల దినోత్సవ వేడుకలకు టీడీపీ నేతలు ఎవ్వరూ హాజరు కాలేదు. ఇది పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చేందుకేనని భావించాల్సి ఉంటుంది. కేబినెట్ సమావేశాలు వేస్ట్ అనుకుంటున్నారా? అసలు కేబినెట్ లో పవన్ కళ్యాణ్ ఉండదలుచుకోలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజా కేబినెట్ భేటీలో మొక్కుబడిగా కూర్చొని వెళ్లిపోవటం వెనక ఏదో అసంతృప్తి దాగున్నదని జనసేన వర్గాలు చెప్పుకుంటున్నాయి. కూటమి తీసుకున్న కొన్ని నిర్ణయాలు పవన్ కళ్యాణ్ కు నచ్చడం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. దాంతో మనకెందుకులే అని ఆయన దూరం జరుగుతున్నారని ఒక వార్త ప్రచారానికి వచ్చింది. రెండు పార్టీల మధ్య స్థానిక సంస్థల చిచ్చు కూడా రగులుతోంది. తమకు 30% సీట్లు కావాలని జనసేన అడుగుతూ ఉంటే మీకంత సీన్ లేదన్నట్లుగా టీడీపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం విషయంలోనూ పవన్ కళ్యాణ్ కు అవమానమే ఎదురైందని, అందుకే ఆయన వెళ్లలేదని, అదే సమయంలో ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకలకు విశాఖ వెళ్లిపోయారని చెబుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు మాత్రమే మంత్రి నారాయణ వెళ్లి పవన్ ను పిలిచారని, ఇది ముమ్మాటికి అవమానమేనని జనసేన వర్గాలు అంటున్నాయి. ఆ కార్యక్రమంపై పక్షం రోజులుగా మీడియాలో సైతం చర్చ జరుగుతూ ఉంటే కేవలం 24 గంటల ముందు పవన్ దృష్టికి తీసుకెళ్లటం ఏంటని జనసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అది బుద్ధిపూర్వక నిర్లక్ష్యమని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ వైపు నుంచి సైతం అదే రేంజ్ లో స్పందన మొదలైందని అనుకోవాలి. పవన్ విశాఖ పర్యటనలో టీడీపీ నేతలెవ్వరూ కనిపించకపోవటం ఇందుకు ఆజ్యం పోస్తోందని చెప్పుకోవాలి. ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లారు. విమానాశ్రయంలో పవన్ కు జనసేన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వాగతం పలికారు. కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. కానీ పవన్ కు స్వాగతం పలకటంతో పాటు ఆయనతో కలిసి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలెవ్వరూ పాల్గొనకపోవటం వెనక ఆ పార్టీ అధిష్టానం పెద్దల ఆదేశాలుంటాయనే అనుమానాన్ని జనసేన వ్యక్తం చేస్తోంది. ఇది వరకు ఎప్పుడూ ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడు పవన్ ను అవమానించే రీతిలో వ్యవహరించలేదని జనసేన నాయకులు వాపోతున్నారు. విశాఖలోని వేర్వేరు నియోజకవర్గాల్లో వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పటికీ వాళ్ళెవ్వరూ పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి రాకపోవటం విడ్డూరమే అవుతుంది.